జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. పార్టీ పరిస్థితిపై సమీక్షలు నిర్వహించబోతున్నారు. 3 రోజుల పాటు కాకినాడలోనే ఉండబోతున్న పవన్ కళ్యాణ్ ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ఇతర కీలక నేతలు, కార్యకర్తలతో మాట్లాడతారు. ఏపీలో ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమన్వయపరచడంతో పాటు జిల్లాల్లో పోటీకి అనుకూలమైన నియోజకవర్గాలపై ఆరా తీయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఉమ్మడి జిల్లాల్లో క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పర్యటించే అవకాశం ఉంది. ఈసారి కాపు సామాజిక వర్గంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీ భవిష్యత్తు కోసం జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. విశాఖ నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ తన అనుచరులతో కలిసి నిన్న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని భావించి చాలా మంది నాయకులు ఆ పార్టీలోకి వెళ్లారని, కానీ వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అందరికీ అర్థమైంది. అది తెలుసుకుని మళ్లీ తిరిగి వస్తున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రలో జనసేన బలపడుతోందని, వంశీకృష్ణ ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు యువరాజ్యం విభాగం తరపున తనతో పాటు రాజకీయ ప్రయాణం చేశారని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన జనసేనలోకి రావడం సొంతింటికి వచ్చినట్టుకుందని చెప్పారు. ఇలాంటి బలమైన నాయకుడిని జనసేనకి మనస్ఫూర్తిగా ఇష్టపడి వచ్చినందుకు ఇంకొక మారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ నమ్మకంతో అయితే జనసేనలోకి వచ్చారో మీకు మనస్ఫూర్తిగా నేను వ్యక్తిగతంగా పార్టీ పరంగా భరోసా ఇస్తున్నాను. ఇంకా నాకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా ముఖ్యం. జనసేన చాలా కీలకమైన పాత్ర వహించాలి భవిష్యత్తులో. ఆ కీలకమైన పాత్రలో వంశీకృష్ణ యాదవ్ గారు కూడా చాలా ముఖ్య భూమిక వహించాలి. దానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటే మీ అందరికీ